హాయ్ ఫ్రెండ్స్. కొంతకాలం క్రితం భారత్ సింధు జలాలను పాకిస్తాన్కు ఇవ్వకుండా ఆపేసినప్పటి నుండి పాకిస్తాన్ చైనాను అడ్డుపెట్టుకుని భారత్ను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ భారత్ సింధు నది జలాలను ఆపితే చైనా బ్రహ్మపుత్ర నది జలాలను భారత్కు ఇవ్వకుండా ఆపేస్తుందని చైనా పాకిస్తాన్ కలిసి బెదిరింపులకు దిగుతున్నాయి. కానీ నార్త్ ఈస్ట్ భారతదేశం యొక్క జీవనాడి, ఆ రాష్ట్రాల గుండె చప్పుడు బ్రహ్మపుత్ర నది. దాంతో ఈ నది చుట్టూ రాజకీయ కుట్రలు, బెదిరింపులు, దౌత్యపరమైన ఆటలు జరుగుతున్నాయి. చైనా పాకిస్తాన్లు ఈ నదిని అడ్డుపెట్టుకుని భారత్ను భయపెట్టాలని చూస్తున్నాయి. కానీ నిజమేంటో తెలుసా? వీళ్ళ బెదిరింపులు కేవలం గాలిబొడగలు మాత్రమే. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయంలో చైనా పాకిస్తాన్ల నీచమైన ఆటలను గణాంకాలతో, సాక్ష్యాలతో సహా బట్టబయలు చేశారు. అయితే ఈ వీడియోలో మనం ఆ వివరాలను ఒక్కొక్కటిగా విడమరిచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు ప్రతి ఒక్క భారతీయుడు కామెంట్ బాక్స్లో జై హింద్ అని రాయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, గత 6 దశాబ్దాలుగా సింధు జలసంధి అనే ఒప్పందం ఆధారంగా పాకిస్తాన్ భారత్ యొక్క ఔదార్యాన్ని దుర్వినియోగం చేసింది. భారత్ నుంచి వచ్చే సింధు నది జలాలతో తమ పొలాలను సుస్యశ్యామలం చేసుకుంది. ఆ ఆదాయంతో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చి భారత్పై దాడులు చేయించింది. భారత్ దయాగుణాన్ని, దాని నీటిని ఉపయోగించుకుని మనపైనే దాడులు చేసేందుకు ఆ నీటిని ఆయుధంగా మలుచుకుంది. కానీ ఇప్పుడు సమయం మారింది. భారత్ తన హక్కైన నీటిని ఆపే దిశగా గట్టి అడుగులు వేసింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ను కంగారు పెట్టింది. వాళ్ళ ప్రభుత్వం, నాయకులు, అక్కడి ప్రధాని సహా అందరూ ఒక్కసారిగా బిత్తరపోయారు. భారత్ను భయపెట్టడానికి వాళ్ళు తమ పాత స్నేహితుడైన చైనా కార్డును బయటకు తీశారు. మీరు సింధు నది నీటిని ఆపితే చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపేస్తుంది అని బెదిరింపులు గుప్పించారు. ఈ బెదిరింపులతో భారత్ భయపడుతుందని, మోకాళ్లపై కూర్చుని వాళ్ళ మాట వింటుందని వాళ్ళ భ్రమ. కానీ వాళ్లకు తెలియని నిజమేంటంటే ఈ బెదిరింపులు వాళ్ళ మీదకే తిరిగి పడబోతున్నాయి. భారత్ ఈ 2 దేశాలకు ఒకే దెబ్బతో చెక్మేట్ చేసి ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించబోతుంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఈశాన్య భారతదేశం యొక్క గుండె లాంటిది. ఈ నది లోయలోని భూమి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన భూమిగా పరిగణించబడుతుంది. అస్సాంలోని టీ తోటల నుంచి వరి పొలాల వరకు ఈ నది పచ్చదనాన్ని పంచుతుంది. ఈ నది లేకపోతే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, జీవనోపాధి అన్నీ దెబ్బతినేవి. ఇంతేకాదు, బ్రహ్మపుత్ర ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ నది ఒడ్డున జరిగే పండుగల్లో, మేళాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలాంటి నదిని ఆపుతామని, దాని ప్రవాహాన్ని మళ్లిస్తామని ఎవరైనా చెబితే ఈశాన్య భారతదేశంలో కరువు వస్తుందని, కోట్లాది మంది జీవితాలు అస్తవ్యస్తమవుతాయని భయపడడం సహజం. ఈ భయం సామాన్య భారతీయుడి గుండెలో కలవరం రేపడం సహజం. కానీ ఇక ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గణాంకాలతో, సాక్ష్యాలతో ఒక నిజాన్ని బయటపెట్టారు. ఈ నిజం చైనా పాకిస్తాన్ల రాజకీయ ఆటలను బూడిదలో కలిపేసింది. ఈ నిజం వీళ్ళ బెదిరింపులను గాలిలో కలిసిపోయే ఊసులుగా మార్చేసింది. నిజానికి బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానసరోవర్ సరస్సు సమీపంలో ఉన్న చెమియా యంగడంగ్ హిమానీ నదం నుంచి ఉద్భవిస్తుంది. అక్కడ దానిని యార్లంగ్ జంగ్పో అని పిలుస్తారు. ఈ నది టిబెట్లోని ఎత్తైన, చల్లని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. గ్రేట్ బెండ్ అనే ఒక చోట ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని భారత్లోకి ప్రవేశిస్తుంది. ఈ నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంలను నిర్మించింది. ఈ డ్యాంలతో భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తుంది. మేం ఈ నదిని ఆపేస్తాం, దాని ప్రవాహాన్ని మళ్లిస్తామని బెదిరింపులు గుప్పిస్తుంది. కానీ నిజమేంటంటే బ్రహ్మపుత్ర నది నీటిలో 30-35% మాత్రమే చైనా నుంచి వస్తుంది. ఈ నీరు టిబెట్లోని హిమా నదులు, అక్కడి స్వల్ప వర్షపాతం నుంచి వస్తుంది. కానీ మిగిలిన 65-70% నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి. ఈ రాష్ట్రాల్లో కురిసే భారీ వర్షాలు, అక్కడి సహజ నీటి వనరులు బ్రహ్మపుత్రను సమృద్ధిగా నింపుతాయి. సుబనసిరి, లోహిత్, కామెంగ్, మానస, ధనసిరి, జియా బరాలి, కోపిలి వంటి ఉపనదులు బ్రహ్మపుత్రలో కలిసి దానిని శక్తివంతంగా, అపారమైన ప్రవాహంగా మారుస్తాయి. ఇంకా మేఘాలయలోని కాశీ, గారో, జైంతియా కొండల నుంచి వచ్చే కృష్టాయి, దిగురు, కుల్సి వంటి చిన్న పెద్ద నదులు కూడా బ్రహ్మపుత్ర జల భాండాగారాన్ని సమృద్ధిగా నింపుతాయి. ఇప్పుడు గణాంకాల వైపు వెళ్తే బ్రహ్మపుత్ర అరుణాచల్ ప్రదేశ్లోని టూటింగ్ వద్ద భారత్లోకి ప్రవేశించినప్పుడు దాని ప్రవాహం సెకండ్కు 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు ఉంటుంది.
కానీ అస్సాం మైదానంలోకి వచ్చేసరికి భారత్లోని ఇతర ఉపనదులు కలవడంతో ఈ ప్రవాహం సెకండ్కు 10,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లకు చేరుకుంటుంది. అంటే భారత్లోకి ప్రవేశించాక బ్రహ్మపుత్ర నది 7 నుంచి 10 రెట్లు శక్తివంతమవుతుంది. ఈ నది భారతీయ వర్షపోషిత నదీ వ్యవస్థ. ఇది ఏ ఒక్క బయట మూలంపై ఆధారపడిన నది కాదు. కాబట్టి చైనా ఎన్ని బెదిరింపులు గుప్పించినా బ్రహ్మపుత్ర నీటిని పూర్తిగా ఆపలేదు. ఎందుకంటే ఈ నది నీటిలో 70% భారత్కి సొంతం. అదేవిధంగా ఈ నిజం వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ చైనా బ్రహ్మపుత్ర నీటిని కొంతమేర ఆపినా అది భారత్కు నష్టం కాదు, లాభమే. ఎందుకంటే బ్రహ్మపుత్ర భారత్లో అత్యంత వేగంగా ప్రవహించే ఉగ్రమైన నదుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈశాన్య రాష్ట్రాల్లో కురిసే భారీ వర్షాలతో ఈ నది ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. దీని ఫలితం భయంకరమైన వరదలు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ వరదలతో అతలాకుతలమవుతాయి. వేలాది గ్రామాలు నీటిలో మునిగిపోతాయి. లక్షలాది మంది నిరాశ్రయులవుతారు. కోట్లాది రూపాయల నష్టం కలుగుతుంది. కావున ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. చైనా తన వాటా నీటిని డ్యాంలో లేదా రిజర్వాయర్లో కొంతకాలం ఆపితే ఈ ఆకస్మిక వరదల నుంచి భారత్కు కాస్త ఉపశమనం లభిస్తుంది. బ్రహ్మపుత్ర యొక్క వేగం కొంత సమయం తగ్గితే వరదల తీవ్రత తగ్గుతుంది, నష్టం తగ్గుతుంది, నియంత్రణ పెరుగుతుంది. అంటే చైనా నీటిని ఆపడం మనకు శాపం కాదు, వరంలా మారుతుంది. ఇది ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిజైన్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఈశాన్య రాష్ట్రాల్లో వరద నిర్వహణ, నీటి నియంత్రణ కోసం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టింది. నదీ పర్యవేక్షణ కేంద్రాలు, ముందస్తు వరద హెచ్చరిక వ్యవస్థలు, నది తీరంలో డ్యాంల నిర్మాణం, ఇవన్నీ భారత్ యొక్క సన్నద్ధతను చాటుతున్నాయి. భారత్ ఇప్పుడు నీటి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కూడా నేర్చుకుంది. సింధు జలసంధిపై ఆధారపడి తమ సొంత నీటి వనరులను కూడా సరిగ్గా నిర్వహించుకోలేని పాకిస్తాన్ ఇప్పుడు చైనా పేరు చెప్పి భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈరోజు భారత్కు ఈ బెదిరింపులతో భయం లేదు. రక్షణ నుంచి సహజ వనరుల నిర్వహణ వరకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. చైనా పాకిస్తాన్ జలయుద్ధం ప్రారంభించినా అది భారత్కు నష్టం కాదు, లాభమే. భవిష్యత్తులో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుంది. ఏ దేశమైనా ఇలాంటి బెదిరింపులు గుప్పించే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా భారత్ పాకిస్తాన్ మరియు చైనా నుంచి వచ్చే వాటర్ వార్ బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ ప్లాన్ని ఫెయిల్ చేయడంలో విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ విజయం మనది. భారతీయుడిగా గర్వపడండి. ఈ వీడియో మీ గుండెలో దేశభక్తి జ్వాలను రగిలిస్తే కామెంట్స్లో జై హింద్ అని రాయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.